సుష్మిత మాకు 15th రోజు డెలివరీ అయింది. నసాపులో డెలివరీ అయింది. అక్కడ నుంచి తర్వాత రోజు బాబుకు ఏమైందంటే ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే నసాపు హాస్పిటల్లో చూపించిన తర్వాత అక్కడ కొద్దిగా తగ్గింది. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో నుంచి బాబు కొద్దిగా పాలు తాగకపోవడము, మళ్ళీ ఏడవడం అట్లా జరిగింది. అక్కడ నుంచి మాకు ఏం చేశారంటే సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. మేము అక్కడ నుంచి సంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ రష్ చూస్తే అక్కడ వెళ్ళాలని అనిపించలేదు. మాకు తెలిసిన వాళ్ళ నుంచి మేము శారదా హాస్పిటల్కి వచ్చాము. అక్కడ విజయభాస్కర్ సార్ ఉన్నారు. అక్కడ 2 days ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ లేవా మరి ఏందో తెలియదు. అక్కడ నుంచి మాకు ఈ శిశురక్ష హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ సార్ వాళ్ళు వచ్చేసి రాజ్ కుమార్ సార్ కూడా చాలా బాగా చూడడం జరిగింది. మళ్ళీ యాక్చువల్గా బాబుకి వచ్చేసి కొన్ని ఇష్యూస్ ఉండే. ఆ ఇష్యూస్ NACలో పెట్టిన తర్వాత ఆక్సిజన్ అవసరం ఉండే. అక్కడ నుంచి కూడా రిలీఫ్ అయిపోయింది. ఆ తర్వాత మేము ఒక 2-3 days ఉండడం జరిగింది. చాలా బాగా అందరూ మిగతా డాక్టర్స్ కూడా మేడమ్స్ సార్ వాళ్ళు అందరూ చాలా బాగా మాట్లాడితూ సిస్టర్స్ కూడా చాలా బాగా రిసెప్షన్ కూడా మంచిగా కూడా చాలా బాగా తీసుకున్నారు. నాకు చాలా బాగా తక్కువ అయింది ఇక్కడ. హ్యాపీగా ఉంది.